వెల్కమ్ టు 5 మంత్ర కెరియర్ పాయింట్. నేను ఉపేంద్ర, అర్థమెటిక్ రీజనింగ్ ఫ్యాకల్టీని. సో మనకు జనరల్గా ఏంటంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కానివ్వండి, మీకు ఎలా ఉంటాయి సిలబస్, మనకు జనరల్ స్టడీస్ ఉంటుంది, అర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో వెయిట్ ఎక్కువగా ఉంటుంది, ఒక్కొక్క దాంట్లో వెయిట్ తక్కువగా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ గ్రూప్స్ తీసుకున్నాం అనుకోండి, గ్రూప్స్లో ఎలా ఉంటుంది, మనకు జిఎస్ మీద కొంచెం ఎక్కువ వెయిటేజ్ ఇస్తుంటాడు, అర్థమెటిక్ రీజనింగ్ కొంచెం తక్కువగా ఉంటుంది. అదే మనము ఎస్ఐ కానిస్టేబుల్స్ తీసుకున్నాం అనుకోండి, అర్థమెటిక్ రీజనింగ్ కానివ్వండి, జనరల్ స్టడీస్ కానివ్వండి, ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. నెక్స్ట్ అదే బ్యాంక్స్ విషయానికి వచ్చామనుకోండి, మనకేంటిది అర్థమెటిక్ రీజనింగ్ మీద ఎక్కువ ఉంటుంది. అలా డిఫరెంట్గా ఉంటుంటాయి. ఏది ఏమైనా కూడా మీరు మనం ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటంటే జనరల్ స్టడీస్ కానివ్వండి, అర్థమెటిక్ రీజనింగ్ కానివ్వండి, ఇంగ్లీష్ కానీ ఒకసారి మనం నేర్చేసుకున్నాం అనుకోండి, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా మనం రాయొచ్చు అనమాట. సో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కూడా రాయొచ్చు. జనరల్గా విద్యార్థులు ఏం చేస్తుంటారంటే, ఇప్పుడు నోటిఫికేషన్స్ ఏం లేవు కదా, ఇప్పుడు ఎందుకు నోటిఫికేషన్ పడిన తర్వాత చూద్దాము అని అనుకుంటారు. మాకున్న అనుభవంలో మేము చూసింది, మేము అనాలిసిస్ చేసింది ఏంటంటే, ఎవరైతే లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకున్నారో వాళ్ళే సక్సెస్ అవుతున్నారు. సో లాంగ్ టర్మ్ ఎవరైతే ప్లాన్ చేసుకున్నారో వాళ్ళే సక్సెస్ అవుతున్నారు. అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కాకుండా ముందు నుంచే ప్లాన్డ్ గా చదువుకొని నోటిఫికేషన్ వరకు మనకు ప్రిపరేషన్ అంతా పూర్తయి, నోటిఫికేషన్ తర్వాత ఏం చేయాలి, మనము ఏ నోటిఫికేషన్ అయితే రాస్తున్నామో ఆ ప్యాటర్న్ లో ఎగ్జామ్స్ మనం ప్రాక్టీస్ చేసుకోవాలన్నమాట. సో ఎగ్జామ్స్ ప్రాక్టీస్, నోటిఫికేషన్ పడిన తర్వాత ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయాలి, కానీ అప్పుడు ప్రిపరేషన్ ఉండొద్దు. ఏదైనా కరెంట్ అఫైర్స్ లాంటిది అప్డేట్ చూసుకుంటే తప్ప సో మనకి ఇక్కడ మళ్ళీ అప్పుడు ప్రిపరేషన్ ఉండొద్దు అనమాట. సో జనరల్ గా ఎవరైనా కూడా మనకేంటంటే 1 మార్కు, 2 మార్కులు, 3 మార్కులు, 4 మార్కులు, 5 మార్కులు అంతే అలానే పోతుంటారు. అంతేగాని 50 మార్కులతో ఫెయిల్ అవుతారు ఎవరన్నా? సో ఎవరు కారు. మరి ఎందుకు అని అంటే, ఇప్పుడు 1 మార్కుతో మిస్ అయినా, సో 50 మార్కులతో మిస్ అయినా కూడా సేమ్ బ్యాచ్ కిందకి వస్తారా రాదా చెప్పండి? వస్తారు. అదే మనము అంటే మనకు 1 మార్కు తక్కువ ఉంది కదా, ఇది సెకండ్ లిస్ట్ పెడతారేమో అనే అలాంటిది ఏమైనా ఉంటుందా? మనకు ఉండదు. సో కాబట్టి 1 మార్కు ఫెయిల్ అయినా 50 మార్కులు ఫెయిల్ అయినా ఒకటే. సో కాబట్టి ఎందుకు 1 మార్కు, 2 మార్కులు, 3 మార్కులు అంటే, అంటే దగ్గర దాకా ప్రిపరేషన్ వస్తుంది, లాస్ట్ మూమెంట్ లో రివిజన్ చేయలేకపోతారు అనమాట. అంటే రివిజన్ అనేది కంపల్సరీ అనమాట. రివిజన్ అనేది కంపల్సరీ చేయాలి. చేస్తేనే మనము ఇక మనకు క్వశ్చన్ బియా సియా అని మనకు డౌట్ లేకుండా మనం కరెక్ట్ గా పెట్టగలుగుతాం. ఫిల్ ఇన్ ద బ్లాంక్ కూడా పెట్టేలాగా ఉండాలి మనం. సో అలా మనం ప్రిపేర్ అవ్వాలన్నమాట. సో కాబట్టి రివిజన్ సరిపోదు. మీరు లేట్ గా స్టార్ట్ చేశారనుకోండి, రివిజన్ సరిపోకపోయేసరికి మనకేమవుతుంటే దగ్గర దాకా వచ్చి మిస్ అయింది సార్ అని అంటుంటారు మీరు. సో కాబట్టి అలా వద్దు. మనం లాంగ్ టర్మ్ లో ప్లాన్ చేసుకున్నట్లయితే కంపల్సరీ సక్సెస్ అవుతాం అనమాట. సో కాబట్టి అంటే మనకు ఒకటే, అంటే ఇక్కడ మనకు తేలిపోవాలన్నమాట. అవుట్ రైట్ గా చేయాలి, ఏదో చేస్తున్నామా వస్తున్నామా పోతున్నా అన్నట్టుగా కాదు. సో మనకు అంటే కరెక్ట్ గా సంకల్పించుకొని పూర్తిగా అంటే మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా దిగాలన్నమాట. అవుట్ రైట్ ఇక తేలిపోవాలి తప్ప మళ్ళీ సగం ప్రయత్నాలు చేయొద్దు అనమాట. అవునా? సో రైట్. సో ఇప్పుడు మనకు ఇందులో సో అర్థమెటిక్ జనరల్ గా మీకున్న సబ్జెక్టులలో అర్థమెటిక్ చాలా మంది వీక్ ఉంటుంటారు. అంటే అర్థమెటిక్ అంటే ఒక ఫోబియా ఉంటుంది, ఇది మ్యాథ్స్ కదని. అసలు ఇది మ్యాథ్స్ కాదండి. అర్థమెటిక్ అనేది మ్యాథ్స్ కాదు, మ్యాథ్స్ లో ఒక పార్ట్ అది అంతే. సో ఇది కమర్షియల్ మ్యాథ్స్ అంటాం. ఇప్పుడు మనం చూడండి, మీరు 8th క్లాస్, ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే ఎనీ గ్రాడ్యుయేషన్ అని ఎప్పుడైతే మనకు నోటిఫికేషన్లలో పడుతున్నాయో, సో మనకు ఎనీ ఇంటర్ ఇలాంటివి వచ్చినాయి అనుకోండి, ఇలాంటి నోటిఫికేషన్ ఎనీ డిగ్రీ అని అన్నప్పుడు సో ఇలాంటి వాటిలో ఏమిస్తాడంటే మనకు సిలబస్ కామన్ గా ఉండే వాళ్ళ నుంచే ఇస్తాడనమాట. ఇందులోకి ఎంపీసీ బిఎస్సి అలాంటివి రావు. సో కాబట్టి మనకి ఇక్కడ ఏంటంటే సిలబస్ అంతా కూడా 8th క్లాస్ లోపే వస్తాయి. 8th క్లాస్ లోపు కమర్షియల్ మ్యాథ్స్ ఎక్కడ ఉంటుంది మనకు, అంకగణితము సో 8వ తరగతి లోపే ఉంటాయి అనమాట. సో 8వ తరగతిలో మీ గ్రూప్ ఏంటి సార్? మీది 8వ తరగతిలో అందరం కామనే కదా, అప్ టు 10th వరకు అందరు కామనే కదా. మరి భయం ఎందుకు చెప్పండి? మీరు చూడండి 8వ తరగతి లోపు మీరు సిలబస్ చూడండి ఒకసారి, క్లాక్స్, క్యాలెండర్స్, డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా ఉంటుంది వాళ్ళకు, తెలుసా? సో ఇవన్నీ కూడా ఉంటాయి, ప్రాఫిట్ అండ్ లాస్, పర్సంటేజ్, ఇవన్నీ కూడా ఉంటాయి వాళ్ళకు. సో ఇక్కడ మనకు మ్యాథ్స్ వాళ్ళకు కూడా ఇది మళ్ళీ ఎక్కడ టచ్ కాదండి. మ్యాథ్స్ వాళ్ళకు కూడా ఇది ఎక్కడ టచ్ కాదు. మా సబ్జెక్టు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది అంతే తప్ప, ఇప్పుడు వాళ్ళు పిహెచ్డి మ్యాథ్స్ చేసినా కూడా ఈ పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ డిస్టెన్స్ ఇలాంటి ప్రశ్నలు ఎక్కడ టచ్ కావు వాళ్ళకు. వాళ్ళు మనకు ఇవి ఎక్కడ కూడా టచ్ కావు.
సో కాకపోతే మా సబ్జెక్ట్ అని ఒక ఫీలింగ్ ఉంటుంది, అంతకు మించి ఏముండదు అనమాట. ఎవరమైనా ప్రాక్టీస్ చేయాల్సిందే. ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ మనం సెలెక్ట్ కావాలంటే మూడే ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఒకటి ప్రాక్టీస్, రెండు ప్రాక్టీస్, మూడు ప్రాక్టీస్ అన్నమాట. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్షన్ వస్తుంది. సో కాబట్టి ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది అనమాట. సో కాబట్టి ఇప్పుడు మనము మ్యాథ్స్ స్టూడెంట్ కదా అని మనం ప్రాక్టీస్ చేయకుంటున్నాం అనుకోండి, సో రాదు. సో ఇప్పుడు మనం మంచి అథ్లెట్ అనుకోండి, అయినా అని గ్రౌండ్ పోకుండా ఇంట్లో పడుకుంటూ వస్తుంది గ్రౌండ్, సో రాదు. సో కాబట్టి మనకేంటంటే ఎవరమైనా ప్రాక్టీస్ చేయాల్సిందే అనమాట. ఎవరమైనా కూడా మనం ప్రాక్టీస్ చేయాల్సిందే అనమాట. సో దానికి సబ్స్టిట్యూషన్ ఉండదు, ఆల్టర్నేట్ ఉండదు, మనకు దాంట్లో షార్ట్ కట్స్ ఉన్నాయి అనమాట. సో రైట్, మ్యాథ్స్ మనం అంటే అర్థమెటిక్ బాగా చేయగలగాలి అంటే చిన్న బేసిక్స్ మీద మనకు పట్టు రావాలి. సో బేసిక్స్ మీద సరే ఎప్పుడో బంద్ చేసాము మనం వదిలేసి, అర్థమెటిక్ అంటే మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ వదిలేసి చాలా సంవత్సరాలు అవుతుంది, ఒక 5-6 సంవత్సరాలు అవుతుంది, 10 సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ అర్థమెటిక్ అంటే కొంచెం అంటే ఇబ్బందిగా ఉంది అని అనిపిస్తుంది. ఏం అవసరం లేదండి, చిన్న బేసిక్స్ నుంచి మనం స్టార్ట్ చేసుకోవచ్చు, బేసిక్స్ నుంచి కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మన మన ఇన్స్టిట్యూట్ లో ఇక్కడ ప్రతి సోమవారము కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ మీద మనకు స్పెషల్ క్లాసెస్ ఉంటాయి అన్నమాట. సో ఎవ్రీడే ఉంటుంది. సో ఎవ్రీడే క్లాస్ ఉంటుంది, ఆఫ్లైన్ లో ఉంటాయి. సో మనకి ఇందులో సో అంటే స్పెషల్లీ నాన్ మ్యాథ్స్ విద్యార్థులను బేస్ చేసుకొని క్లాసెస్ చెప్పడం జరుగుతుంది అనమాట. నాన్ మ్యాథ్స్ విద్యార్థులను బేస్ చేసుకొని క్లాస్ చెప్పడం జరుగుతుంది. సో మీరు ఎనీ కాంపిటేటివ్, అది సీసాటే కావచ్చు, సో మీరు బ్యాంక్సే కావచ్చు, రైల్వేసే కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్స్ కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, మీరు ఎస్ఎస్సి కావచ్చు, దేనికైనా కూడా సో ఎనీ కాంపిటేటివ్ అర్థమెటిక్, రీజనింగ్ ఉండే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కు సరిపోయేలాగా ఇక్కడ చిన్న బేసిక్స్ అంటే 0 లెవెల్ నుంచి స్టార్ట్ చేసి చెప్పడం జరుగుతుంది అనమాట. సో దీన్ని అంటే బేసిక్ లెవెల్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు చెప్పడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి మీరు ఎవ్రీ మండే కొత్త బ్యాచ్ ఉంటుంది. సో ఆల్రెడీ బ్యాచెస్ రన్ అవుతున్నాయి. సో మీరు మన ఇన్స్టిట్యూట్ లో ఇక్కడ 5 మంత్ర ఇన్స్టిట్యూట్ లో సో రైట్. సో అంటే మీరు అంటే ఇంతవరకు మాకు కొంచెం అంటే నాన్ మ్యాథ్స్ విద్యార్థులు స్పెషల్ గా నాన్ మ్యాథ్స్ నే కాన్సన్ట్రేషన్ చేసి మనం క్లాసులు చెప్పడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి మీరు అవసరం అనుకుంటే ఒక రోజు డెమో విన్న తర్వాత నిర్ణయం తీసుకోండి. దీనికి మనకు అదేం లేదు, మీరు ఫస్ట్ డెమో 1 డే కాదు 2 డేస్ కూడా వినండి. లేదంటే మా దగ్గరకు వస్తే ఆల్రెడీ బ్యాచ్ జరుగుతుంది కదా, ఆ స్టూడెంట్స్ ని అడిగిన తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి. అవునా? సో రైట్, ఎవ్రీ మండే మనకు న్యూ బ్యాచెస్ ఉంటాయి, సైక్లింగ్ బ్యాచెస్ అన్నమాట. సో మీరు మనకు ఏ రోజు వచ్చినా కూడా నష్టం ఏం లేదనమాట. కానీ నేను చెప్పింది ఏంటంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రావడం కంటే నోటిఫికేషన్ కంటే ముందే మీ పోర్షన్ కనుక పూర్తయినట్లయితే మీకు మంచి గ్రిప్ వస్తుంది అనమాట. ఎందుకంటే మేము విద్యార్థులను చాలా మందిని చూసాము. సో అది ఎవరు కూడా సీరియస్ గా అంటే లాంగ్ టర్మ్ లో ప్రిపేర్ అయిన వాళ్ళే సెలెక్షన్ వస్తున్నాయి అనమాట. ఏదో అలా పైన చదివిన వాళ్ళకు రావట్లేదు. రైట్, సరే ఇప్పుడు మనం అర్థమెటిక్ మీద మంచి గ్రిప్ రావాలంటే మనం ఏం చేసుకోవచ్చు అంటే, సో ముందుగా మనకేంటంటే ఇక్కడ అర్థమెటిక్ లో ఏంటిది అని అంటే ఈ ప్లస్ కానివ్వండి, మైనస్ కానివ్వండి, ఇంటూ కానివ్వండి, డివైడెడ్ బై కానివ్వండి, ఈ 4 గుర్తులను ఉపయోగించకుండా మనము ఒక్క లెక్క కూడా మనం చేయలేమన్నమాట. ఈ 4 గుర్తులను కంపల్సరీ మనము యూజ్ చేయాల్సిందే. ఈ 4 గుర్తులు ఉపయోగించకుండా మనం ఏ లెక్కలు కూడా చేయలేం. ఈ 4 బాగా గ్రిప్ రావాలి అని అంటే సో ఈ 4 బాగా వస్తే మీకు ఒక 40% సమయం సేవ్ అవుతుంది అనమాట. 40% సమయం సేవ్ అవుతుంది. మరి వీటి మీద గ్రిప్ ఎట్లా రావాలి సార్ మనకు అనంటే 1 నుంచి 20 వరకు టేబుల్స్ కంపల్సరీ. 1 నుంచి 20 వరకు మనకు టేబుల్స్ కంపల్సరీ రావాలి. సో నెక్స్ట్ 1 స్క్వేర్ టు 30 స్క్వేర్ మినిమం 40 వస్తే మంచిది అనమాట. 40 స్క్వేర్. సో 1 క్యూబ్ టు 11 క్యూబ్ మినిమం 15 వస్తే మంచిది. ఇవి రోజు చదవాలండి, కవర్ పేజ్ మీద రాసేసుకొని రోజు చదవాలి. వీటిని రోజు చదువుతుండాలి. పరమ బోర్ వస్తాయి అయినా తప్పదు. మీకు విషయం తెలుసా, ఏవైతే బోర్ వచ్చే పనులు ఉన్నాయో ఆ బోర్ వచ్చే పనులు ఎక్కువ చేస్తే మనకు అది మన వెల్ విషర్స్ తెలుసా. ఏవైతే బాగా ఇంట్రెస్ట్గా ఉంటాయి చూసారా, అవన్నీ మనకు అడ్డంకులు అనమాట. సో మీరు మామూలుగా మనం ఇట్లా చూస్తుంటాం ఫోన్లు, చాలా ఇంట్రెస్ట్ గా అనిపిస్తాయి, అవన్నీ మనం చెడగొట్టేటివి. సో ఇలాంటివన్నీ మనకు వెల్ విషర్స్ అనమాట. సో ఏవైతే మనకు బోరు కొట్టే పనులు ఉంటాయి చూసారా, అవి మన వెల్ విషర్స్ అనమాట. అంటే అవి మన కెరియర్ కు దోహదపడుతుంటాయి. సో కాబట్టి మీరు ఎక్కువ ఇవి చూడాలి. పరమ బోర్ వస్తే అయినా తప్పదు, మనము ఎక్కాలకు వీటికి మనకు సబ్జెక్ట్ వస్తుందంటే మనము కాంప్రమైజ్ కావద్దు కదా. ఇప్పుడు మనం ఉన్నదే నేర్చుకోవడానికి. ఇప్పుడు విలేజ్ నుంచి మనము హైదరాబాద్ లో వచ్చేటప్పుడు సో ఎన్నో ఆశలతో వస్తాం మనం, ఎలాగైనా ఈసారి కొట్టేయాలి రాబాయ్ అని చెప్పేసి. కానీ ఫ్యాన్ల కింద కూర్చొని చదువుకోమంటే మాత్రం మనం అన్ని కొంచెం ఇబ్బందులు పడుతుంటాం. సో అట్లొద్దు.
కాబట్టి మీరు సీరియస్ ఆస్పిరెంట్స్. మరీ ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే, మీరు ఎప్పుడు కూడా పక్క వాళ్ళను కంపేర్ చేసుకోవద్దు. మనం పక్క వాళ్ళను కంపేర్ చేసుకోకూడదు, పక్క వాళ్ళని చేసుకోకూడదండి. సో మనమే అన్నమాట. సార్ ఆయన బాగా చేస్తున్నాడు అర్థమెటిక్ రీజనింగ్ అంటే ఆయన జిఎస్ లో వీక్ ఉంటుండొచ్చు, ఆయన జిఎస్ కూడా బాగా చేస్తుండే మనకు మంచి రిజర్వేషన్ ఉండొచ్చు కదా. సో భగవంతుడు ఒకరికి అన్నిచ్చి ఇంకోటికి మొత్తం మైనస్లు చేయడు కదా. సో కాబట్టి బ్యాలెన్స్ చేస్తాడు. కాబట్టి మీరు పక్క వాళ్ళతో ఎప్పుడు కంపేర్ చేసుకోవద్దు. ఈ విషయంలో కాదు, రేపు ఫ్యూచర్లో అయినా కూడా, మీ కెరియర్లో అయినా కూడా, మీ ఎప్పుడైనా కూడా మీరు మీ లైఫ్లో ఎప్పుడు కూడా మనం పక్క వాళ్ళతో కంపేర్ చేసుకో, మనమే అన్నమాట. అవునా? మనం ఎలా కంపేర్ చేసుకోవాలి అని అంటే, సో మనము మొన్నటికి, నిన్నటికి, ఇవాటికి, రేపటికి ఏదైనా ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా అనేది కంపేర్ చేసుకోవాలి. పక్క వాళ్ళతోటి కంపేర్ చేసుకున్నట్లయితే జెలస్ వస్తుంది. మనతో మనం పోటీ పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు కొంచెం మన కసి పెరుగుతుంది, పట్టుదల పెరుగుతుంది అనమాట. ఇది మనకు ఉపయోగపడుతుంది, కానీ దాంతో మనకు అవసరం లేదు. కాబట్టి మీరు అంటే నేను చెప్పినంత ఈజీ కాదు కంపేర్ చేసుకోవడం. ఎవరమైనా చేసుకుంటుంటాం, కానీ చేసుకోవద్దు మనం. సో చేసుకోవద్దు. పక్క వాళ్ళతోటి నీకు సంబంధం లేదు, నువ్వే అన్నమాట. నువ్వు ఏ సబ్జెక్ట్ అయితే కొంచెం వీక్ ఉన్నావో దాని మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేయి. జనరల్గా అర్థమెటిక్ అందరికి వీక్ ఉంటుంది, అర్థమెటిక్ మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేద్దాం, చేతికి వచ్చేస్తుంది అది. సో అంతేగాని వదిలేస్తామా? ఇప్పుడు మనము ఈవెంట్స్ ఉన్నాయి సార్, ఈవెంట్స్లలో మనకు హై జంప్ రావట్లేదు, కొంచెం స్లో ఉన్న హై జంప్ లో వీక్ ఉన్నాం అనుకోండి, ఎస్ఐ ప్రాక్టీస్ చేస్తున్నాం మనం, హై జంప్ గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేస్తున్నాం, హై జంప్ కొంచెం రావట్లేదు, వదిలేస్తావు ఇక నువ్వు? వదిలేవు కదా. సో సీనియర్ అన్నల దగ్గర కన్నా వెళ్తాం, లేదంటే కోచ్ల దగ్గర కన్నా వెళ్తాం. వెళ్ళి ఏం చేస్తాం? అసలు మనం వాళ్ళు ఏమంటారు, మన బాడీ లాంగ్వేజ్ ప్రకారం ఈయన టైగర్ బాగుంటుందా, ఈయనకు బెల్లీ జంప్ బాగుంటుందా, ఈయన సీజర్ వేస్తే బాగుంటుందా అని మనకు బాడీ లాంగ్వేజ్ ప్రకారం వాళ్ళు సలహా ఇస్తారు. దాని ప్రకారంగా దాని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి మళ్ళీ చేతికి తెచ్చుకుంటామా లేదా చెప్పండి? మనం సేమ్ యాజ్ టీస్ ఏ సబ్జెక్ట్ అయితే వీక్ ఉన్నామో దాని మీద ఇంకొక అర్ధగంట ఎక్కువ కేటాయించుకోండి, దాన్ని ఒక అర్ధగంట ఎక్కువ కేటాయించుకోండి. అంతేకాని సో సబ్జెక్టు వీక్ ఉన్నాం కదా అని వదిలేస్తామా? ఇప్పుడు వదిలేస్తే పాస్ అయ్యే రోజులేనవి చెప్పండి మనం? సో కాదు కదా. సో కాబట్టి అన్ని సబ్జెక్టులు మనకు కాన్సన్ట్రేషన్ చేస్తే అన్ని సబ్జెక్టులు ఇంపార్టెంట్, ఏ సబ్జెక్టు కూడా మనకు ఇంపార్టెంట్ కాదనేది ఉండదు, అన్ని సబ్జెక్టులు కూడా ఇంపార్టెంట్ అన్నమాట. సో కాబట్టి మీరు సీరియస్ ఆస్పిరెంట్ కాబట్టి అన్ని సీరియస్ గా తీసుకోవాలన్నమాట. ఒకటే అండి, సక్సెస్ కు సూత్రాలు, మంత్రాలు, పుస్తకాలు ఏముండవు. ఏ రోజు పని ఆ రోజు చేసుకుంటూ వెళ్ళిపోండి. ఈ రోజు ఈ పని చేయాలి, చేసేయండి. రేపు ఈ పని చేయాలి, చేసేయండి. అదే సక్సెస్ వస్తుంది అనమాట. అవునా? సో రైట్. సో మీకు తెలియదు, ఇప్పుడు మేము మాకున్న అనుభవం మీద చాలా మందిని చూసాం. సార్ అసలు మాకు వస్తుందా సార్ జాబ్ అని అనుకుంటుంటారు. మీకు తెలియదండి, మీకు ఓపెన్ లో సెలెక్ట్ అవుతారు, మీకు ర్యాంకులు వస్తాయి అనే విషయం మీకు తెలియదు. సో కాబట్టి మనకు ఏంటంటే, సో ఇక్కడ మీరు ఒకటే చదువుకుంటూ వెళ్ళిపోండి, అదే వచ్చేస్తుంది. ఎక్కడికి పోతే చెప్పండి? మీకు కాకపోతే ఎవరికి వస్తుంది? అవునా? సో కాబట్టి అదృష్టం ఉంటే వస్తుంది అంటే, అదృష్టం కష్టపడేవాడికే ఉంటుంది, తెలుసా మీకు? సో కాబట్టి అట్లొద్దు. సో మనం ఒకటే, ఏ రోజు పని ఆ రోజు పెండింగ్ లేకుండా చదువుకుంటూ వెళ్ళిపోండి. సో రైట్. వీటి మీద మంచి గ్రిప్ రావాలన్నమాట మనకు. వీటి మీద మంచి గ్రిప్ వస్తే 40% టైం సేవ్ అవుతుంది. 40% టైం సేవ్ అయితే మనకి ఇక్కడ ఈజీగా చేయొచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, ఎగ్జామ్ ఓఎంఆర్ షీట్ ఇచ్చిన తర్వాత మనకు ఇంకొక 10 నిమిషాలు ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. 10 నిమిషాలు ఇస్తాడు ఆయన? 1 నిమిషం కూడా ఇవ్వడు. కాబట్టి నువ్వు ఏం చేసినా కూడా ఓఎంఆర్ షీట్ ఇవ్వక ముందుకే చేయాలి. ఓఎంఆర్ షీట్ ఇచ్చిన తర్వాత మనం ఎవరి చేతిలో ఏముండదు, తెలుసు కదా మీకు ఆ విషయం. సో కాబట్టి ఓఎంఆర్ షీట్ ఇవ్వక ముందుకే మీరు ఏం చేసినా కూడా, కాబట్టి ఓఎంఆర్ షీట్ ఇవ్వక ముందుకే మీరు ఏం కష్టపడతారో కష్టపడండి. ఒకసారి రిజల్ట్ వచ్చిన తర్వాత సరే 1 మార్కులో పోయింది, 2 మార్కులో పోయింది, ఇప్పుడు చెప్పండి సార్ ఏం చేస్తామో చెప్తా అంటే అప్పుడు నువ్వు నేను ఇద్దరమే మిగులుతాం. సో కాబట్టి అట్లొద్దు. సో కాబట్టి ఇదే ఫస్ట్ అటెంప్ట్, ఇదే లాస్ట్ అటెంప్ట్. సార్ నాకు 2 అటెంప్ట్లు, ఇంకా 3 అటెంప్ట్ల ఏజ్ ఉంది అని అనుకునేవు, అట్లంటే నీకు ఇప్పుడు రాదు, అట్లా అనుకోవద్దు. ఇదే ఫస్ట్ అటెంప్ట్, ఇదే లాస్ట్ అటెంప్ట్. చూస్తున్నావు కదా కాంపిటీషన్, ఎవ్రీ నోటిఫికేషన్ ఎలా వస్తుందో మనకు. ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందంటే 2 లక్షల మంది సుమారుగా అప్లై చేశారు అని అనుకుందాం. 2 లక్షలలో నీకే ఎందుకు ఇవ్వాలో చెప్పు పోస్ట్? మరి నీకెందుకు ఇవ్వాలి పోస్ట్? మరి అంటే నీకెందుకు ఇవ్వాలి? ఇచ్చేయండి సార్ అంటే ఇచ్చేస్తారా? ఇచ్చారు కదా అట్లా. సో కాబట్టి మనకెందుకు ఇవ్వాలి? నీ దగ్గర వర్త్ ఉండాలి కదా. నా దగ్గర ఇంత వర్త్ ఉంది, నేను ఇంత నేర్చుకున్నా, నేను ఇంత టాలెంటెడ్ అని చెప్పేసి నువ్వు చూపించగలిగే కెపాసిటీ నీ దగ్గర ఉండాలి కదా. సో కాబట్టి మనకేంటంటే, సో ఇంత వర్త్ నా దగ్గర ఉందని అన్నప్పుడు మనకు జాబ్ ఇస్తారు, అంతేనా కాదా చెప్పండి? సో కాబట్టి మనకేంటంటే, మనం కొంచెం సీరియస్ గా, కరెక్ట్ గా, గట్టిగా ప్రయత్నం చేసుకోండి. అవునా? సో కాబట్టి మనకు కొంచెం ఏంటంటే, సో ఎంత అంటే ఒకటే, ఇక్కడ ఒకేసారి మనము టార్గెట్ రీచ్ అవుదామని కాదు, స్లోగా వెళ్ళాలి, అదే వచ్చేస్తుంది మీరు. అవునా? సో మీరు టైం వేస్ట్ చేస్తున్నారా, టైం పాస్ చేస్తున్నారా? సో మీకు భగవంతుడికి ఇద్దరికి తెలిసి ఎవరికి తెలియదు. సో కాబట్టి కొంచెం సీరియస్ గా ఉండండి.
ఒకసారి గవర్నమెంట్ జాబ్ కొట్టి చూడండి, సొసైటీలో మీకు ఎంత వాల్యూ ఉంటుందో అది ఇక తర్వాత వేరే ఉంటుంది అది. అవునా? దీనికి పేదరికం ఏం అడ్డు కాదు, దీనికి ఏం సంబంధం లేదు, నాలెడ్జ్కి దీనికి సంబంధం లేదు. సో కాబట్టి మనము ఇప్పుడు ఎప్పుడైనా కూడా మనకు నాలెడ్జ్కి పేదరికానికి సంబంధం ఏంటి సార్? వద్దు, అలాంటిది ఏముండదు. ఏదో ఒకటి మనము ఒక సమర్థించుకుంటుంటాం అన్నమాట. అట్లా చేయొద్దండి. సో మనము ఓఎంఆర్ షీట్ ఇవ్వక ముందుకే ఏం చేసినా కాబట్టి గట్టిగా సంకల్పించుకోండి, నేను ఈ జాబ్ కొట్టాలని అనుకోండి, ఖచ్చితంగా మీరు ఆ జాబ్ కొట్టగలుగుతారు. ప్రయత్నం కూడా అట్లా చేసుకుంటుండాలన్నమాట. సో రైట్, మనం చిన్న బేసిక్స్ ఒకసారి రాసుకుందాం. మనం ఇవి కంపల్సరీ అని చెప్పుకున్నాం కదా, చిన్న బేసిక్స్ నుంచి మనము మొదలు పెడదాము. సో ఇందులో ఫస్ట్ నెంబర్స్ మీద మనకు గ్రిప్ ఉండాలి. సో నెంబర్స్ అంటే ఏ నెంబర్స్ ఏంటివి అనేది మనకు తెలియాలి. నెంబర్స్ అంటే ఈ మధ్యలో పెద్ద సూత్రం వేసి లెక్క చేసినా కూడా ఒక మార్కే, చిన్న వాటి మీద కూడా క్వశ్చన్లు అడుగుతున్నాడు అనమాట. సో అలాంటివి కూడా మనకు క్లారిటీ ఉండాలి. అవునా? సో రైట్. సో ఇప్పుడు మనకి ఇందులో నెంబర్స్ ఒకసారి చూద్దాం సార్ మనం. సో నెంబర్స్ లో ఒకసారి మనకి ఇందులో ఇది 1 2 3 4 5 6 అండ్ సో ఆన్. వీటిని మనకి ఇక్కడ ఏంటివి? ఇవి న్యాచురల్ నెంబర్స్ అన్నమాట. వీటిని న్యాచురల్ నెంబర్స్ అంటాం. సహజ సంఖ్యలు, సహజ సంఖ్యలు అంటాం మనం. ఈ సహజ సంఖ్యలు అంటే ఏంటి సార్ అంటే కౌంటింగ్ నెంబర్స్. కౌంటింగ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్ అన్నమాట. లెక్కించే సంఖ్యలను సహజ సంఖ్యలు అని అంటాం. లెక్కించే సంఖ్యలు అంటే ఈ రోజు మన క్లాస్కి ఎంతమంది అటెండ్ అయ్యారు అని అంటే 1 2 3 4 5 6 అని అంటామా? 0 1 2 3 4 5 6 అంటామా? మనం 1 2 3 4 5 6 అంటాం కదా. కాబట్టి లెక్కించే సంఖ్యలను సహజ సంఖ్యలను అంటాం, సహజ సంఖ్యలు అంటాం అన్నమాట. సో కౌంటింగ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్ అన్నమాట. అవునా? అంటే అలా క్లారిటీ ఉండాలి. ఇప్పుడు ఇందులో 0 వస్తుందా, 0 రాదా అనేది నీకు తెలియాలి కదా సార్. సో కాబట్టి మనకి ఇక్కడ ఏంటంటే, సో మనకు చాలా క్లియర్ గా నేర్చుకోవాలి. దాని డెఫినేషన్ కూడా మనకు ఐడియా ఉండాలి. సహజ సంఖ్యలు ఎలా మనము గుర్తుపడతాం? లెక్కించే సంఖ్యలను సహజ సంఖ్యలు అని అంటాం. కౌంటింగ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్ అన్నమాట. సో నెక్స్ట్ మనకి ఇక్కడ హోల్ నెంబర్స్ అన్నమాట. సో హోల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, హోల్ నెంబర్స్. సో పూర్ణాంకములు, పూర్ణాంకములు, పూర్ణాంకములు. సో 0 1 2 3 4 5 అండ్ సో ఆన్ అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ మనకు పూర్ణాంకములు, సహజ సంఖ్యలు అంటే సహజ సంఖ్యలకు ఒక 0ను చేర్చినట్లయితే, సహజ సంఖ్యలకు 0ను గనుక చేర్చినట్లయితే వాటిని పూర్ణాంకములు అంటాం అన్నమాట. సో మనకు 0 యాడ్ చేసినట్లయితే వాటిని హోల్ నెంబర్స్ అంటాం. వీటికి వీటికి ఇప్పుడు చూడండి, మనం సహజ సంఖ్యలు అని అంటే ఒక 3 ఎగ్జాంపుల్ చెప్పండి. సహజ సంఖ్యలు అంటే మీరు ఏవైనా నెంబర్లు 1 2 3 4లలో అప్ టు మనకి ఇక్కడ వరకైనా చెప్పుకోవచ్చు. అదే మనకు హోల్ నెంబర్స్ లో ఒక 3 నెంబర్స్ చెప్పండి అంటే అందులో 0ను కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. అదే పై దాంట్లో ఎగ్జాంపుల్స్ లో 0 చెప్తామో మనం చెప్పకూడదు. అంటే 0తో ఉండే నెంబర్లు ఏంటివి, 0 లేకుండా ఉండే నెంబర్లు ఏంటివి అనేది మనకు క్లారిటీ ఉండాలి. అవునా? సో రైట్. సో నెక్స్ట్ ఇక్కడ మనకు పూర్ణ సంఖ్యలు అంటే ఇంటిజర్స్, ఇంటిజర్స్ పూర్ణ సంఖ్యలు. సో పూర్ణ సంఖ్యలు, పూర్ణ సంఖ్యలు అంటే 0 ప్లస్ ఆర్ మైనస్ 1 ప్లస్ ఆర్ మైనస్ 2 ప్లస్ ఆర్ మైనస్ 3 ప్లస్ ఆర్ మైనస్ 4 అండ్ సో ఆన్ అన్నమాట. అంటే ఇక్కడ చూడండి, ఈ వీటిలలో మనకి ఏమేమి ఉంటాయి అంటే పూర్ణ సంఖ్యలు, పూర్ణ సంఖ్యలు. సో పూర్ణ సంఖ్యలు. సో మనకి ఇంటిజర్స్ లో ఏంటంటే 0 ఉంటుంది. సో పాజిటివ్ న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి, నెగిటివ్ న్యాచురల్ నెంబర్స్ కూడా ఉంటాయి. ధన సహజ సంఖ్యలు ఉంటాయి, రుణ సహజ సంఖ్యలు కూడా ఉంటాయి అన్నమాట. సో 0 ప్లస్ ఆర్ మైనస్ ఉంటుంది. సో ప్లస్ దీన్నే మనం ఇలా కూడా రాయొచ్చు. సో -5 -4 -3 -2 -1 0 1 2 3 4 అండ్ సో ఆన్. సో ఇట్లా అన్నమాట. దీన్ని ఇది రెండు ఒకటే, దీన్ని ఈ రూపంలో రాయొచ్చు, ఈ రూపంలో రాయొచ్చు. అంటే ఇక్కడ చూడండి, ఒక 3 పూర్ణ సంఖ్యలు చెప్పండి అని అన్నాడు అనుకోండి, ఇవన్నీ క్వశ్చన్స్లలో మళ్ళీ వస్తాయి అన్నమాట మనకు. అప్పుడు మళ్ళీ బేసిక్స్ చెప్పడం కష్టం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఒక ఐడియా కోసం మనకు వీటి గురించి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనకు ప్లస్ ఆర్ మైనస్ ఉంటే అంటే 0తో పాటు ప్లస్ ఉంటుంది, మైనస్ కూడా ఉంటుంది. అలా ఉన్నట్లయితే మనకేమవుతుంది అని అంటే వీటిని పూర్ణ సంఖ్యలు అని అంటాం అనమాట. పూర్ణ సంఖ్యలు. ఇప్పుడు ఇక్కడ చూడండి, అంటే దీనిలో మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ పూర్ణ సంఖ్యలలో సహజ సంఖ్యలు ఉన్నాయి, ఈ పూర్ణ సంఖ్యలలో మనకు పూర్ణాంకములు ఉన్నాయి, మళ్ళీ ఎక్స్ట్రా ఇంకా నెగిటివ్ నెంబర్స్ కూడా ఉన్నాయి మనకు.
వీటిని మనము పూర్ణ సంఖ్యలు అని అంటాం అనమాట. సో రైట్, ఇవి పూర్ణ సంఖ్యలు. నెక్స్ట్ మనకి ఇందులో ప్రధాన సంఖ్యలు, ప్రైమ్ నెంబర్స్. సో ప్రైమ్ నెంబర్స్ ఒకసారి కనుక తీసుకున్నట్లయితే, సో ప్రైమ్ నెంబర్స్ ప్రధాన సంఖ్యలు ఇవి ఏంటి సార్ అంటే 2, 3, 5, 7, 11, 13 అండ్ సో ఆన్. ఇప్పుడు ఇక్కడ మనకు ప్రైమ్ నెంబర్స్ కు డెఫినేషన్ ఏంటిదంటే నెంబర్స్ హ్యావింగ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఆర్ కాల్డ్ ప్రైమ్ నెంబర్స్ అన్నమాట. సో మనకి ఇక్కడ ఏవైనా సంఖ్యలకు రెండే కారణాంకాలు ఉంటే వాటిని ప్రధాన సంఖ్యలు అని అంటాము. ఆభాజ్య సంఖ్యలు అని కూడా అనొచ్చు అనమాట. ఈ మధ్యలో ఎక్కువ మనకు తెలుగు మీడియంలో పదాలు సో డిఫరెంట్ గా, అంటే వాడుకల్లో ఉండే పదం కాకుండా సో డిక్షనరీలో చూసి వెతికి ఇస్తున్నారు అనమాట పదాలు. అలాంటప్పుడు ఇంగ్లీష్ పదం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంగ్లీష్ లో ప్రైమ్ నెంబరే అంటున్నాడు. సో ఆభాజ్య సంఖ్య ఏది అన్నాడు అనుకోండి, ఈ ఆభాజ్య సంఖ్య అంటే ఏంటిది అని మనకు డౌట్ వస్తుంది. ఆభాజ్య సంఖ్య అంటే ఏంటిదో కాదు, ప్రధాన సంఖ్యనే, కానీ తెలియాలి. ఒకవేళ అలా ఎప్పుడైనా తెలియలేదు అనుకోండి, ఇంగ్లీష్ వర్షన్ చూసుకోవాలన్నమాట. సో ఎప్పుడైనా క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ లోనే ఫస్ట్ తయారవుతుంది కదా, దాని తర్వాతనే కదా తెలుగు ట్రాన్స్లేషన్ చేస్తాడు. ఒకవేళ ఎప్పుడైనా కూడా మీకు తెలుగులో క్వశ్చన్ చేస్తుంటే వేరే ఆన్సర్ వస్తుంది, ఇంగ్లీష్ కు వేరే ఆన్సర్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు దేనికి వెళ్ళాలో చెప్పండి? మనం ఇంగ్లీషులో ఉండే క్వశ్చన్ కే వెళ్ళాలి. ఎందుకంటే మనకు ఫస్ట్ పేజీలో ఇస్తాడు కదా, బుక్లెట్ లో ఫస్ట్ పేజీలో ఉంటుంది కదా. ఏదైనా కాంట్రవర్సీ వస్తే మనకు దేనికి వెళ్తామని చెప్తాడు? ఆంగ్ల మాధ్యమమే ప్రామాణికం అని చెప్తాడా లేదా చెప్పండి మనకు. సో కాబట్టి మనం ఎంత దూరం వెళ్ళినా కూడా ఇది పనికిరాదు. సో కాబట్టి మనకు ఇంగ్లీష్ లో ఉండే ఆన్సర్ నే మనం టిక్ చేసుకోవాలి. సో ఇప్పుడు బబుల్ చేయడమే కదా, దాన్ని ఫిల్ చేయడమే కదా, నువ్వు ఇంగ్లీష్ లో నింపినవా దాన్ని తెలుగులో నింపినవా అని చూడాడు కదా. సో కాబట్టి ఇంగ్లీష్ ఆన్సరే వేయాలన్నమాట. అట్లా చాలా నోటిఫికేషన్లలో కూడా జరిగాయి. సో కాబట్టి కొంచెం ఇలాంటివి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తెలుగు ట్రాన్స్లేషన్ ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మనకు మీనింగ్ అర్థం కాకుండా ఉంటుంది, ఒక్కొక్కసారి ట్రాన్స్లేటర్స్ సరిగా చేయకపోవచ్చు. సో అలాంటప్పుడు అర్థం కావట్లేదు తెలుగులో ప్రశ్న అంటే ఇంగ్లీష్ లో చదువుకోవాలి, మనం ఇంగ్లీష్ లో క్వశ్చన్ చూసుకోవాల్సి వస్తుంది. అవునా? సో రైట్, సరే. ఇప్పుడు ఇక్కడ మనకు ప్రైమ్ నెంబర్స్ అన్న ప్రధాన సంఖ్యలన్నా ఆభాజ్య సంఖ్యలన్నా ఒకటే. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏమనుకుంటున్నాం మనం? హ్యావింగ్ 2 ఫ్యాక్టర్స్ ఓన్లీ అన్నమాట. రెండే కారణాంకములు కలిగిన సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటాము, లేదా ఆభాజ్య సంఖ్యలు అని అంటాం, లేదా ప్రైమ్ నెంబర్స్ అంటాం అన్నమాట. సో రైట్, మరి ఇక్కడ అంటే కారణాంకాలు అంటే ఏంటిది అనేది ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ 6 యొక్క కారణాంకాలు చూద్దాం సార్. 6 యొక్క కారణాంకాలు 6 ఫ్యాక్టర్స్ కనుక మనం తీసుకున్నట్లయితే 6 ఫ్యాక్టర్స్ అంటే 1, 2, 3, 6 అంటే 6ను కట్ చేయగలిగేటివి. కారణాంకాలు అంటే కట్ చేసేటివి, అంటే 6ను భాగించగలిగే నెంబర్లు అన్నమాట. సో ఇప్పుడు 9 యొక్క కారణాంకాలు అన్నాడు అనుకోండి సార్. 9 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటిది అని అంటే 9 యొక్క ఫ్యాక్టర్స్ 1, 3, 9. 9ని కట్ చేయగలిగేటివి అన్నమాట. 9ని కట్ చేయగలిగేటివి వాటిని 9 యొక్క కారణాంకాలు అంటాం, వీటిని కారణాంకాలు. సో మరి మల్టిపుల్స్ అంటే ఏంటి సార్ అంటే 6 యొక్క గుణిజాలు. సో మల్టిపుల్స్ 6 యొక్క గుణిజాలు గనక తీసుకుంటే 6ను గుణించగా వచ్చే వాటిని గుణిజాలు అంటాం. 6, 12, 18, 24, 30 అండ్ సో ఆన్ అన్నమాట. సో ఇక్కడ మనకు ఇవి మల్టిపుల్స్, అంటే గుణించగా వచ్చే వాటిని గుణిజాలు అంటాం, మల్టిప్లై చేయగా వచ్చే వాటిని మల్టిపుల్స్ అంటాం. సో మనకు గుణిజాలకు కారణాంకాలకు డిఫరెన్స్ తెలియాలి. సో ఇప్పుడు మనకి ఇవన్నీ 6 టేబుల్లో ఉంటాయా లేవా చెప్పండి? ఆరేకంలో వస్తాయా లేవా చెప్పండి? మనకి ఇక్కడ ఆరేకంలో వస్తాయి. సో కాబట్టి ఇవన్నీ కూడా మనకు ఏంటిదంటే 6 మల్టిపుల్స్ అంటే 6 టేబుల్లో వచ్చేటి, 9 మల్టిపుల్స్ అన్నాడు అనుకోండి 9 టేబుల్లో వచ్చేటి, అట్లా ఏ మల్టిపుల్ అయితే ఆ టేబుల్లో వచ్చేటివి అనమాట. అవునా? రైట్, ఇవి కారణాంకాలు, ఇవి గుణిజాలు అన్నమాట. ఎందుకు అనంటే కారణాంకాలు గుణిజాలు మనకు తెలియకపోతే మనం చేయలేం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఇందులో చూడండి, ఇవి మనకు ఇలా ఉంది సార్. 1, ఇది 2, ఇది 3, ఇది 4 ఉంది. సో 1 యొక్క కారణాంకం ఏంటిదంటే 1కి కారణాంకం ఏంటంటే 1. సో నెక్స్ట్ 2 యొక్క కారణాంకాలు ఏంటంటే 1 and 2. 3 యొక్క కారణాంకాలు ఏంటిది 1 and 3. సో ఇక్కడ 4 యొక్క కారణాంకాలు ఏంటి 1, 2, 4 అన్నమాట. ఇక్కడ 1 ఫ్యాక్టర్, ఇది 2 ఫ్యాక్టర్స్, 3 ఫ్యాక్టర్స్ అండ్ 4 ఫ్యాక్టర్స్ అన్నమాట. రైట్,
సో ఇప్పుడు ఒక్కసారి చూడండి, నువ్వేం రాసుకున్నావు, ఏమనుకుంటున్నావు, మనం డెఫినేషన్ ఏం చెక్ చేసుకుంటున్నాం, మనం హ్యావింగ్ టూ ఫ్యాక్టర్స్ ఓన్లీ అన్నాం. రెండే కారణాంకాలు కలిగిన సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అని అన్నాం. ఇప్పుడు ఇక్కడ ఒకటికి కారణాంకం ఏముంది సార్, ఒకటి ఉంది. అంటే ఇది ప్రైమ్ నెంబరా? కాదు. మనం చాలా ధైర్యంగా చెప్పగలగాలి, చాలా ధైర్యంగా చెప్పగలగాలి. ఏంటిది, ఇప్పుడు కనిష్ట ప్రధాన సంఖ్య ఏది అంటే ఒకటి కాదు, రెండు. లీస్ట్ ప్రైమ్ నెంబర్ ఏది అని అంటే 2 అనమాట. 1 అసలు ప్రైమ్ నెంబర్ కాదు. ఎందుకు కాదు సార్ అంటే, సో 1 అనేది మనకు ఒకటే ఫ్యాక్టర్ ఉంటుంది. మనం చెప్పుకుంటున్న డెఫినేషన్ ఏంటిది, 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. 2 ఫ్యాక్టర్స్ ఉంటేనే దాన్ని ప్రైమ్ నెంబర్ అంటాం. కాబట్టి 1కు ఒకటే ఫ్యాక్టర్ ఉంది కాబట్టి ప్రైమ్ నెంబర్ కాదు. అవునా? సో రైట్. ఇప్పుడు ఇది 2 ఫ్యాక్టర్లు ఉన్నాయి, ఇది ఓకే, ఇది ప్రైమ్ నెంబర్, ఇది కూడా ప్రైమ్ నెంబర్. ఇది 2 కంటే ఎక్కువ ఉన్నాయి, 2 కంటే తక్కువ ఉన్నా మనకు పనికిరాదు, 2 కంటే ఎక్కువ ఉన్నా కూడా మనకు పనికిరాదు. ఓన్లీ 2 ఉండాలి. ఆ 2 కూడా ఏమేమి ఉంటాయి, 1 అండ్ ఇట్ సెల్ఫ్ అనమాట. ఒకటి మరియు దానికి అదే, ఒకటి మరియు దానికి అదే అనమాట. ఒకటి మరియు దానికి అదే ఉండాలి కారణాంకం, ఎక్స్ట్రా వేరే ఉండదు అనమాట. ఇప్పుడు ఒకటి అనే నెంబరు కట్ చేయని నెంబర్ ఉంటుందా చెప్పండి? ఒకటి చే ఏ నెంబర్ అయినా కొట్టివేయచ్చు, ఒకటి చేత ఏ నెంబర్నైనా కొట్టివేయచ్చు. మళ్ళీ ఏ నెంబర్కు ఆ నెంబర్ ఫ్యాక్టర్ అయినా కాదా చెప్పండి? ఇప్పుడు సపోజ్ 19 ఉంది అనుకోండి, 19/19 కొట్టేయగలమా లేదా చెప్పండి? కొట్టేస్తాం. సో కాబట్టి ఏ నెంబర్ను ఆ నెంబర్కు ఫ్యాక్టర్ అవుతుంది, 1 అనేది కూడా ఏ నెంబర్ అయినా కట్ చేస్తుంది. కాబట్టి మనకు 2 ఫ్యాక్టర్స్ ఏంటి అంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్ అనమాట. ఒకటి మరియు దానికి అదే అనమాట, ఒకటి మరియు దానికి అదే. సో కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 2 మీద మనకు 2 విధాలుగా ప్రశ్నలు రావచ్చు. సో ఎలా అంటే, లీస్ట్ ప్రైమ్ నెంబర్ కనిష్ట ప్రధాన సంఖ్య, కనిష్ట ఆభాజ్య సంఖ్య ఏది అంటే 2 ఆన్సర్, 2 నెంబర్ ఆన్సర్. నెక్స్ట్ ఈవెన్ ప్రైమ్ నెంబర్, ప్రధాన సంఖ్యలలో సరి సంఖ్య, ప్రధాన సంఖ్యలలో సరి సంఖ్య ఏది అన్నాడు అనుకోండి, సో 2a. ప్రధాన సరి సంఖ్యలో సరి సంఖ్య ఏది అని అంటే 2 అనమాట. ఒక ప్రధాన సంఖ్యలలో సరి సంఖ్య ఒకటే ఉంటది, అది 2 అనమాట. ఇక మిగతా అన్ని కూడా బేసి సంఖ్యలు, ఆడ్ నెంబర్స్ ఉంటాయి అనమాట. మిగతా అన్ని కూడా ఆడ్ నెంబర్స్ ఉంటాయి మనకు. అవునా? సో రైట్. సో కాబట్టి మనకి ఇక్కడ లీస్ట్ ప్రైమ్ నెంబర్ అన్న 2a, ఈవెన్ ప్రైమ్ నెంబర్ అన్నా కూడా 2a వస్తుంది అనమాట. అర్థమైందా? సో రైట్. సో ఇప్పుడు ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ మనకు ఎన్ని ఫ్యాక్టర్స్, 2 ఉంటాయి, దానికి ఒకటి దానికి అదే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులో ట్విన్ ప్రైమ్స్, ఇవన్నీ మనకు ఐడియా ఉండాలి. ఇవి లేకుండా మనం లెక్కలకి డైరెక్ట్ గా వెళ్ళామనుకోండి, మనకు ఒక 2 ప్రధాన సంఖ్యల మొత్తము, భేదము, లబ్ధము అన్నాడు అనుకోండి, ఈ వేటిని ప్రధాన సంఖ్య అంటాం, వేటిని సరి సంఖ్యలు అంటాం, బేసి సంఖ్యలు అంటాం, ఇవి న్యాచురల్ నెంబర్స్ అంటాం. ఇవన్నీ తెలియాలి కదా, తెలియంది చేయలేం కదా. సో కాబట్టి మనకి ఇక్కడ ఏంటిది అని అంటే, ఇవన్నిటి గురించి కూడా మనకు నెంబర్స్ ఐడియా ఉండాలి. మీరంతా ఇవన్నీ చదివే పాస్ అయ్యి వచ్చినాం మనం ఇక్కడికి, కానీ మళ్ళీ ఒకసారి రైట్. ట్విన్ ప్రైమ్స్ అన్నమాట. ఇప్పుడు మీకు తెలియదని నేను అనట్లేదు, ఒకసారి మళ్ళీ అట్లా పాలిష్ చేసుకుందాం అంతే. సరే, ట్విన్ ప్రైమ్స్. సో కవల ప్రధాన సంఖ్యలు, కవల ప్రధాన సంఖ్యలు, కవల ప్రధాన సంఖ్యలు. సో ఏవేవి స్వామి అంటే, ఇది 3, 5, ఇక్కడ 5, 7. ఇప్పుడు మనకిందులో 11, 13, 17, 19 అండ్ సో ఆన్. ఇప్పుడు కవల ప్రధాన సంఖ్యలను, ట్విన్ ప్రైమ్స్ ను ఎలా మనం డెఫినేషన్ చెప్పుకోవచ్చు అని అంటే, ప్రధాన సంఖ్యల యుండి డిఫరెన్స్ 2 ఉండాలన్నమాట, డిఫరెన్స్ 2 ఉండాలి. సో మనకి ఇక్కడ ఏంది, మనకు ప్రైమ్ నెంబర్స్ హ్యావింగ్ డిఫరెన్స్ 2 ఓన్లీ, రెండే డిఫరెన్స్ ఉండాలి. 2 కంటే తక్కువ ఉన్నా, 2 కంటే ఎక్కువ ఉన్నా మనకు అవి ట్విన్ ప్రైమ్స్ అనబడవు అనమాట. సో 2 కారణాంక అంటే 2 గ్యాప్ ఉండాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి సార్, ఇప్పుడు ఇది ఉంది అనుకోండి, సో 3, 5 తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ మనము 2, 3 తీసుకుందాం. ఇక్కడ వచ్చేసి 5, 7 తీసుకుందాం. ఇది 7, 9 తీసుకుందాం. ఇక్కడ 7, 11 తీసుకుందాం. ఇది 11, 13 తీసుకుందాం ఎగ్జాంపుల్. ఇప్పుడు నువ్వు 2 కండిషన్లు చూడాలన్నమాట. కండిషన్ నెంబర్ 1 ఏంటంటే అవన్నీ ప్రైమ్ నెంబర్స్ అయి ఉండాలి. కండిషన్ నెంబర్ 2 ఏంటిది, వాటి మధ్యలో డిఫరెన్స్ 2 ఉండాలన్నమాట. ఇప్పుడు చూడండి సార్, ఇవి మనకు ప్రైమ్ నెంబర్స్ ఏనా, ఇవి 2 ప్రైమ్ నెంబర్సే. మరి డిఫరెన్స్ ఎంత ఉంది సార్, డిఫరెన్స్ ఎంత ఉంది, 1 ఉంది. నీకు ఎంత కావాలి, 2 కావాలి. అంటే ఇది ప్రైమ్ నెంబర్, మనకు ట్విన్ ప్రైమ్స్ కాదన్నట్టే కదా. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇవి 2 ప్రైమ్ నెంబర్స్ ఏనా, 3 అండ్ 5 వచ్చేసి ప్రైమ్ నెంబర్సే కదా, ప్రైమ్ నెంబర్స్. డిఫరెన్స్ ఎంత ఉంది చూడండి సార్, డిఫరెన్స్ 2 ఉంది కదా, డిఫరెన్స్ కూడా ఉంది కాబట్టి దీన్ని ట్విన్ ప్రైమ్స్ అనొచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ప్రైమ్ నెంబర్సే కదా, డిఫరెన్స్ కూడా ఉంది కదా,
కాబట్టి దీన్ని ట్విన్ ప్రైమ్స్ అనొచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ ఇవి రెండు ప్రైమ్ నెంబర్సా? కాదు. మరి డిఫరెన్స్ ఉందా అంటే ఉంది. డిఫరెన్స్ ఉన్నంత మాత్రాన సరిపోదు, ప్రధాన సంఖ్య ఉన్నంత మాత్రాన సరిపోదు. రెండు మ్యాచ్ అయితేనే, కాబట్టి ఇది ట్విన్ ప్రైమ్స్ కాదు. అర్థమైందా? సో రైట్. నెక్స్ట్ 7 and 11 ఇవేంటి సార్? ప్రైమ్ నెంబర్స్. మరి డిఫరెన్స్ ఉందా? లేదు. లేదు కాబట్టి ఇది కాదు. నీకు రెండు కండిషన్లను సాటిస్ఫై చేయాలి. ప్రైమ్ నెంబర్స్ అయి ఉండాలి, డిఫరెన్స్ కూడా మనకు రెండు ఉండాలి. అలా ఉన్నప్పుడే. నెక్స్ట్ ఇవి రెండు ప్రైమ్ నెంబర్సా? ఓకే. డిఫరెన్స్ కూడా మనకు రెండింటి మధ్యలో గ్యాప్ 2 ఉంది కదా? ఉంది. కాబట్టి వీటిని ప్రైమ్ నెంబర్స్ అనొచ్చు. సో ఇలా మనకేంటంటే ఇలా ఎగ్జాంపుల్స్ తోటి నేర్చుకున్నట్లయితే మనము ఈజీగా అంటే గుర్తుండిపోతుంది. ఎగ్జాంపుల్స్ తోటి నేర్చుకోవాలి మనం ఎప్పుడైనా కూడా. నేర్చుకుంటే ఈజీగా మనకు గుర్తుండిపోతుంది అనమాట. సో రైట్. సో ఇప్పుడు ఏం నేర్చుకున్నాం మనం? ప్రైమ్ నెంబర్స్, ట్విన్ ప్రైమ్స్ నేర్చుకున్నాం. దీంట్లో ఒకసారి మనకు కో ప్రైమ్స్ చూద్దాం. సో కో ప్రైమ్స్ ఒకసారి చూసుకుందాం. సో కో ప్రైమ్స్ 8, 9, 10, 27, 15, 28 అండ్ సో ఆన్. అంటే ఇక్కడ మనకు కో ప్రైమ్స్, ప్రైమ్ నెంబర్స్ వేరు, ట్విన్ ప్రైమ్స్ వేరు, కో ప్రైమ్స్ వేరు. ఇవన్నీ కూడా వేరు అనమాట. రైట్. కో ప్రైమ్స్ ఎక్కువ వాడుకలో వస్తుంది మనకు అన్ని చాప్టర్లలో, మధ్య మధ్యలో తగులుతుంటది కో ప్రైమ్స్ అనే పదం. తెలుగులో దీన్ని ఏమంటాం? సహప్రధాన సంఖ్యలు అంటాం. ఇప్పుడు దీన్ని మనం డెఫినేషన్ ఎలా చెప్పుకోవచ్చు అని అంటే, సో మనకు there is no common factor between any two numbers. Any two numbers are called co-primes అన్నమాట. There is no common factor between any two numbers are called co-primes. ఏవైనా రెండు సంఖ్యల మధ్య సామాన్య కారణాంకం లేనటువంటి, సంఖ్యల జతలను సహప్రధాన సంఖ్యలు, పరస్పర ప్రధాన సంఖ్యలు కోప్రైమ్స్ అని అంటాం. సో ఎనీ టూ నెంబర్స్. అదే ఇంతకుముందు ఏం చెప్పాం సార్ మనం ఏం చెప్పుకున్నాం? మనం ఇక్కడ మనకు ప్రైమ్ నెంబర్స్ హ్యావింగ్ డిఫరెన్స్ 2 అన్నాం. అక్కడ ప్రధాన సంఖ్యలై ఉండి అని అన్నాం. ఇక్కడ ప్రధాన సంఖ్యలే కావాలని అనట్లేదు, ఎనీ నెంబర్స్ అన్నాం. మనం సరిగా రిసీవ్ మనము దీన్ని కంపేర్ చేసుకోవాలి, పోల్చుకోవాలి. దాంట్లో ఏమిచ్చాడు, దీంట్లో ఏమిచ్చాడు, దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అని మనము డిఫరెన్స్ గమనిస్తుండాలి. సో అప్పుడు మనకు క్లారిటీగా వస్తుంది. ఏదో అట్లా నేర్చుకున్నామంటే నేర్చుకున్నట్టుగా పోవద్దు, అట్లా వద్దు. ఒకసారి కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేస్తే మనకు గుర్తుండిపోతుంది. అర్థమైంది కదా? సో రైట్. ఇక్కడ ఎనీ నెంబర్స్ అన్నమాట. ఏవైనా రెండు సంఖ్యల మధ్య సామాన్య కారణాంకం లేనటువంటి, సామాన్య కారణాంకం అంటే రెండింటిని కొట్టివేయగలిగే నెంబరు లేనటువంటి సంఖ్యల జతలను సహప్రధాన సంఖ్యలు అని అంటాం మనం. సో సహప్రధాన సంఖ్యలు అంటాం. అంటే ఎలా సార్ అంటే, సహప్రధాన సంఖ్యలు అనొచ్చు, పరస్పర ప్రధాన సంఖ్యలు అనొచ్చు, నెక్స్ట్ కోప్రైమ్స్ అని అనొచ్చు అనమాట. ఇప్పుడు చూడండి స్వామి, ఇప్పుడు ఇక్కడ అంటే ఏంటి సార్ అంటే 8:9 అని అంటే 8, 9 అంటే 8 ప్రైమ్ నెంబరా? పోనీ 9 ప్రైమ్ నెంబరా? కాదు. సో 8కు కానీ 9కు కానీ మనకు ప్రైమ్ నెంబర్ కాదు ఇది. సో 8, 9 రెండింటిని కలిపి ఏ నెంబర్ చేతైనా కొట్టివేయగలవా? ఏ నెంబర్ చేతన్నా కట్ చేయొచ్చా మనం? ఇది 8, 9 ఏ నెంబర్ చేతన్నా కట్ చేయొచ్చా? చేయలేం. సో చేయలేనటువంటి నెంబర్లు మనకు కోప్రైమ్స్ అంటాం. కొట్టుడు పోవు కదా, దీన్ని సపరేట్ గా ఫ్యాక్టర్స్ ఉంటాయి, దీనికి సపరేట్ గా ఉంటాయి. ఈ రెండింటికి కలిపి ఫ్యాక్టర్ లేదు అంటే మధ్యలో ఈస్టు పెడితే కొట్టివేయలేనటువంటివి అని దాని అర్థం అనమాట. ఇప్పుడు ఈ సెకండ్ది తీసుకుందాం సార్. 10:27. 10కు 27కు 10 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, 27 అనేది కూడా ప్రైమ్ నెంబర్ కాదు. సో 10, 27 అనేది ఏ నెంబర్ చేతైనా కొట్టివేయగలమా? మనం కొట్టివేయలేం. సో అలాంటి నెంబర్స్ ను మనము కోప్రైమ్స్ కోప్రైమ్స్ అంటాం అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ 15, 28 ఉంది సార్. దీన్ని ఏదైనా నెంబర్ చేత కొట్టివేస్తుందా? మనం కొట్టివేయలేం. సో కాబట్టి దీన్ని మనకు కోప్రైమ్స్ అంటాం. ఇప్పుడు సపోజ్ ఇలా ఉంది అనుకోండి సార్. సో 12, 27 అన్నాడు అనుకోండి సార్. 12, 27 అనేది మరి కోప్రైమా కాదా చూద్దాం.
ఇప్పుడు 12 కు 27 కు కామన్ ఫ్యాక్టర్ 3 చేత కొట్టేయచ్చు కదా, కొట్టేయచ్చు కాబట్టి ఇది కోప్రైమ్ కాదన్నట్టు, ఇది కోప్రైమ్ కాదు. మనకు కట్ కాకూడదు సార్, 1 చేత కట్ అవుతున్నాయి కదా అని మనకు ఒక డిఫరెంట్ ఐడియాస్ వస్తాయి. 1 చే కట్గా నెంబరే ఉండదు, 1 కాక వేరే నెంబర్లను చూసుకోవాలన్నమాట. సో కాబట్టి మనకి ఇక్కడ ఏంటిది అని అంటే, సో మనకు కామన్ ఫ్యాక్టర్ అనేది లేనటువంటివి, అంటే ఏ నెంబర్ చేత కూడా కట్ కాకూడదు, అలాంటి నెంబర్లను మనకు కోప్రైమ్స్ అంటాము, సహప్రధాన సంఖ్యలు అంటాం, పరస్పర ప్రధాన సంఖ్యలు అని అంటాం అన్నమాట. అవునా? సో మనకి ఇక్కడ ఇలా ఎగ్జాంపుల్స్ తోటి కనుక మనం చూసినట్లయితే ఈజీగా గుర్తుండిపోతుంది. మీరు ఏదైనా కూడా ఒక చార్ట్ లాగా వేసుకొని చదువుకోండి, మీకు చాలా ఈజీగా ఉంటుంది. జనరల్ స్టడీస్ కూడా అలానే చదువుకోండి, ప్రతి దాంట్లో ఒక చార్ట్ వేసుకోండి. ఒక పేజీ ఒక చాప్టర్ అంతా ఒక చార్ట్ లో రావాలి, ఆ చార్ట్ ఒకటే పేజీ ఉంటుంది. ఆ పేజీ చూస్తే రివిజన్ అప్పుడు మీకు చాలా ఈజీగా ఉంటుంది, రివిజన్ అప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో కాబట్టి మనకు అదొకటి మీరు గమనించండి. సరే ఇప్పుడు మనకేంటిది కోప్రైమ్స్ చూసాం కదా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులో సో పర్ఫెక్ట్ నెంబర్స్ ఒకసారి చూసుకుందాం మనం. ఇప్పుడు ఇవన్నీ కూడా మనకేంటిది అని అంటే సో నెంబర్స్లలో రకాలు. సో ఇప్పుడు మనకి ఇందులో ఇక్కడ పర్ఫెక్ట్ నెంబర్స్, పరిపూర్ణ సంఖ్యలు, రైట్. ఇవేంటి సార్ అంటే 6, 28, 496 అండ్ సో ఆన్. సార్ ఇదేం లెక్క, ఇదేం లింక్ ఉంటుంది అని అనుకుంటే, ఇక్కడ పరిపూర్ణ సంఖ్యలు పర్ఫెక్ట్ నెంబర్లకు మనకు డెఫినేషన్ ఎలా చెప్పుకోవచ్చు అని అంటే, సో మనకి ఇక్కడ సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎనీ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 times ఆఫ్ దట్ నెంబర్ అన్నమాట. ఈజ్ ఈక్వల్స్ టు 2 times ఆఫ్ దట్ నెంబర్. అంటే ఏదైనా సంఖ్య యొక్క కారణాంకంల మొత్తము ఆ సంఖ్యకు రెట్టింపు అయినట్లయితే, అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుందాం సార్. ఇప్పుడు ఇక్కడ 4 అనే నెంబర్ తీసుకుందాం, సో 3 అనే నెంబర్ తీసుకుందాం సార్. సో 3 యొక్క ఫ్యాక్టర్లను తీసుకుంటే 1, 2, 3 వచ్చింది. ఈ టోటల్ ఒక్కసారి కనుక మనం తీసుకున్నట్లయితే సో 3 యొక్క కారణాంకాలు, సో ఇక్కడ మనకు దీనికి ఒకసారి చూసుకున్నట్లయితే సో మనకు 3 యొక్క కారణాంకాలు, 4 యొక్క కారణాంకాలు, 6 యొక్క కారణాంకాలు అలా తీసుకున్నట్లయితే, సో ఇప్పుడు ఇక్కడ ఒకసారి చూడండి. సో మనకి ఇందులో 4 యొక్క కారణాంకాలు తీసుకుందాం, 1, 2, 4 ఎందుకు ఇవే తీసుకుందాం. సో 6 యొక్క కారణాంకాలు, సో ఇక్కడ 1, 2 ఎంత స్వామి, ఇక్కడ మనకి ఇందులో 3, ఇది 6, ఇవి కారణాంకాలు. ఇప్పుడు మనకు 3 యొక్క కారణాంకాలు తీసుకుంటే 1, 3 వస్తుంది. సో నెక్స్ట్ 4 యొక్క కారణాంకాలు తీసుకుంటే 1, 2, 4 వస్తుంది. ఇప్పుడు ఒకసారి చూద్దాం. అంటే కారణాంకాలు అంటే కట్ చేసేటివి అనుకున్నాం కదా. 3 యొక్క కారణాంకాలు ఏవి అంటే ఈ కారణాంకాల మొత్తం, సో 1 + 3 అంటే 4, దీనికంట డబుల్ ఉండాలి సార్ అని అన్నాడు. డబుల్ ఉండాలి, 3కు డబుల్ అంటే 3 2 6 రావాలి. వచ్చిందా? మరి రాలేదు, కాబట్టి ఇది మనకు పర్ఫెక్ట్ నెంబర్ కాదు. సో ఇప్పుడు ఇది 1 + 2 + 4 యాడ్ చేసుకుంటే 7 వస్తుంది. దీనికి ఇది డబుల్ ఉందా? లేదు. నువ్వేం రాసుకున్నాం మనం, ఏదనుకుంటున్నాం మనం, ఏదైనా సంఖ్య యొక్క కారణాంకంల మొత్తం ఆ సంఖ్యకు రెట్టింపు అయినట్లయితే అని అన్నాం. సో రైట్. ఇప్పుడు ఇక్కడ మనకు ఇది ఒకసారి చూసుకుందాం. 1 + 2 + 3 + 6 అంటే 12. ఈ సంఖ్యకు ఇది డబుల్ అవుతుందా కదా చెప్పండి. 6 2 12, అంటే ఈ కారణాంకాల మొత్తము ఈ పైనున్న నెంబర్ కు డబుల్ ఉండాలి. అలాంటి వాటిని మనము పర్ఫెక్ట్ నెంబర్స్ అంటామన్నమాట. సో పర్ఫెక్ట్ నెంబర్ అనొచ్చు, తెలుగులో పరిపూర్ణ సంఖ్య అనొచ్చు, శుద్ధ సంఖ్య అని కూడా అనొచ్చు, శుద్ధ సంఖ్య, సంపూర్ణ సంఖ్య అని కూడా అనొచ్చు. మనకు ఆయన తెలుగులో పదాలు రకరకాలుగా వెతికిస్తున్నాడు కాబట్టి మీరు ఇంగ్లీష్ పదము గుర్తుపెట్టుకుంటుండండి. తెలుగు వాళ్ళు కూడా పర్ఫెక్ట్ నెంబర్ అనేది పర్ఫెక్ట్ నెంబర్ అని వస్తుంది. రీసెంట్ గా మొన్న జరిగిన తెలంగాణ ఎగ్జామ్స్ లో కూడా సో వీటి మీద ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు, మనకు క్వశ్చన్స్ వచ్చాయి. సో కాబట్టి మనకు అందులో ఇది నెంబర్స్ మీద కూడా కొంచెం మనకు ఐడియా ఉండాలన్నమాట. సో రైట్. సో ఇప్పుడు మనకి ఇందులో ఏంటిది, ఇది మనకు కారణాంకాల మొత్తం దానికి డబుల్ ఉండాలి. దీన్ని ఇంకో విధంగా ఎలా చెప్పుకోవచ్చు అని అంటే, ఆ నెంబర్ కాకుండా, అంటే 6 యొక్క నెంబర్ కాకుండా 1 2 3 మిగిలిన నెంబర్ల టోటల్
ఆ నెంబర్కు ఈక్వల్ అయినట్లయితే అని కూడా అనొచ్చు డెఫినేషన్. అట్లా కూడా మనం పెట్టుకోవచ్చు. వీటిని మనం ఏమనొచ్చు, పర్ఫెక్ట్ నెంబర్ అనొచ్చు, శుద్ధ సంఖ్య అనొచ్చు, సో మనకు పరిపూర్ణ సంఖ్య, సంపూర్ణ సంఖ్య అనొచ్చు. ఇప్పుడు 28 అనే నెంబర్ తీసుకున్నాం సార్. 28ని కనుక తీసుకుంటే 1 2 4 7 14 28. ఇప్పుడు వీటి ఒక్కసారి టోటల్ మనం చూసినట్లయితే 56 వస్తుంది. ఇప్పుడు దీనికి ఇది డబుల్ ఉందా లేదా చూడండి. దీనికి ఇది డబుల్ ఉంది. సో అలా మనము ఏదైనా సంఖ్య యొక్క కారణాంకాల మొత్తం అదే సంఖ్యకు డబుల్ ఉన్నట్లయితే, రెట్టింపు ఉన్నట్లయితే వాటిని పర్ఫెక్ట్ నెంబర్స్ అంటాము, పరిపూర్ణ సంఖ్యలు అంటాము, శుద్ధ సంఖ్యలు అని అంటాము. అవునా? సో రైట్, శుద్ధ సంఖ్యలు అని అంటాం. సో ఇప్పుడు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇవి 1 నుంచి 500 వరకు ఇలాంటి నెంబర్స్ లెక్క పెడితే ఈ 3 నెంబర్లే ఉంటాయి అన్నమాట. అప్ టు 500 వరకు మనకు 6, 28, 496 ఈ 3 నెంబర్లే ఉంటాయి. ఈ 3 నెంబర్లే ఉంటాయి అన్నమాట. నీకు క్వశ్చన్ ఎలా ఉంటది, ఎలా రావచ్చు అని అంటే, సో మనకు దీన్ని బేస్ చేసుకొని క్వశ్చనే కనుక తయారు చేయాలంటే ఎలా చేయొచ్చు అని అంటే, దీన్ని తయారు చేసుకోవాలంటే ఎలా తయారు చేసుకోవచ్చు అంటే క్వశ్చన్, సో ఈ క్రింది వాణిలో పరిపూర్ణ సంఖ్య, పర్ఫెక్ట్ నెంబర్ ఏది అని అనొచ్చు ఆయనే. సో పరిపూర్ణ సంఖ్య ఏది అని అన్నాడు అనుకోండి, 25, 26, 27, 28 ఇలా ఇస్తాడు క్వశ్చన్. ఇది ఒక క్వశ్చన్. ఇవి ఆప్షన్స్ ABCD. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ పర్ఫెక్ట్ నెంబర్ అంటాడు. సో ఈ క్రింది వాణిలో పరిపూర్ణ సంఖ్య ఏది అని అన్నాడు అనుకోండి. మనకి డెఫినేషన్ తెలియకపోతే ఎవరమైనా కూడా పర్ఫెక్ట్ నెంబరు అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ కావచ్చు అని అనుకుంటాం ఎవరమైనా కూడా. జనరల్ అది సహజం. డెఫినేషన్ తెలియకపోతే మనం ఏమనుకుంటాం, సో అలానే అనుకుంటుంటాం. చాలా మంది 25 పెడతాం. కానీ మరి అసలు ఆన్సర్ ఏం సార్ ఇక్కడ? సో 28 ఈజ్ ద ఆన్సర్ అనమాట. సో 28 పర్ఫెక్ట్ నెంబర్ 28 కదా. ఏమనుకున్నావు? 6, 28, 496 అనుకున్నావా లేదా చెప్పండి. ఇలా రావచ్చు క్వశ్చన్. ఇంకో విధంగా క్వశ్చన్ ఎలా రావచ్చు అంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్ నెంబర్ అని అనొచ్చు. ఈ క్రింది వాణిలో పరిపూర్ణ సంఖ్య కానిది ఏది అని అనొచ్చు. కానిది ఏది అన్నప్పుడు ఇలా ఇస్తాడు ఆప్షన్స్: 6, 28, సో 486, 496. ఇప్పుడు ఇది డెఫినేషన్ లేకపోతే అసలు ఇదేం లెక్క, ఇదేం కనెక్షన్, ఇదేం లింక్ అనేది మనకు అర్థమే కాదు. సో కాబట్టి ఇక్కడ ఇదేం అడిగాం ప్రశ్న, ఈ క్రింది వాణిలో పరిపూర్ణ సంఖ్య కానిది ఏది అన్నాడు. సో ఇది పరిపూర్ణ సంఖ్యనే, ఇది పరిపూర్ణ సంఖ్యనే, ఇది పరిపూర్ణ సంఖ్యనే, ఇది కాదు. అది ఆన్సర్ అవుతుంది. సి ఇస్ ద ఆన్సర్ అన్నమాట. అవునా? సో అలా మనకు డెఫినేషన్లు తెలిస్తేనే మనం చేయగలుగుతాం, లేకపోతే మనం చేయలేమన్నమాట. సో కాబట్టి మనకు ఇది ఉండాలి. సో మనకు లాస్ట్ మొన్న తెలంగాణలో ఒక క్వశ్చన్ వచ్చింది. మనకు ఏమొచ్చింది అని అంటే, సో ఇలా ఇచ్చి, సో 1 2 3 4 5 6 7 8 9లో సో ఇలా ఇచ్చేసి దీంట్లో మనకేమన్నాడంటే, సో మనకి ఇందులో కోప్రైమ్స్, సో కోప్రైమ్స్ నెక్స్ట్ వచ్చేసి పర్ఫెక్ట్ నెంబర్స్. సో కోప్రైమ్స్ పర్ఫెక్ట్ నెంబర్ల సమితి ఏది అని అన్నాడు. సెట్ ఆఫ్ కోప్రైమ్స్ అండ్ మనకు ఇంకోటి ఏంది, పర్ఫెక్ట్ నెంబర్ల సమితి ఏది అన్నాడు. దాంట్లో ప్రధాన సంఖ్యలు కూడా ఇచ్చినా ఇవ్వచ్చు, ఆయన ఎట్లయినా చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏమడుగుతున్నాడు ఆయన, సెట్ ఆఫ్ కోప్రైమ్స్ అండ్ కోప్రైమ్స్ కాదు, ట్విన్ ప్రైమ్స్, సెట్ ఆఫ్ ట్విన్ ప్రైమ్స్ అండ్ మనకు పర్ఫెక్ట్ నెంబర్స్ అని అన్నాడు. ఇప్పుడు చూడండి సార్, ట్విన్ ప్రైమ్స్ అంటే ఇందులో ఏమొస్తాయి, 3 5 వస్తుంది కదా. నెక్స్ట్ ఇంకోటి ఏమొస్తుంది, 5 7 వస్తుంది కదా. ఇది ట్విన్ ప్రైమ్స్ కవల ప్రధాన సంఖ్యలు మరియు పరిపూర్ణ సంఖ్య అనే ప్లేస్ లో సంపూర్ణ సంఖ్య అన్నాడు. మరి ట్విన్ ప్రైమ్స్ ను కవల ప్రధాన సంఖ్యలను ఏమన్నాడు, యుగ్మ సంఖ్య అన్నాడు. మీరు మొన్న వచ్చిన తెలంగాణ బిట్ లో చూడండి, ఒకటి ఇది వచ్చింది, ఇది సో ఎస్ఐ బిట్ లో వచ్చింది మనకి ఇది. సో రైట్, ఎస్ఐ ఆర్ కానిస్టేబుల్ ఈ రెండిట్లలో ఏదో ఒక దాంట్లో వచ్చింది చూడండి. సో రైట్, సో ఇప్పుడు మనకి ఇందులో ఇది ఇక్కడ 3 5, సో 5 7 ఇవి మనకేంటిది, కవల ప్రధాన సంఖ్యలు. ఆయన కవల ప్రధాన సంఖ్యలు అనలే, యుగ్మ ప్రధాన సంఖ్యలు అన్నాడు. అందుకే మీరు తెలుగు డెఫినేషన్, తెలుగు నెంబరు, మనకు తెలుగు పదము అనే రకరకాల పదాలు ఇస్తున్నాడు. కాబట్టి మనం ఇంగ్లీష్ పదం గుర్తుపెట్టుకున్నట్లే ఈజీగా ఉంటుంది. ట్విన్ ప్రైమ్స్ అన్నాడు, కవల ప్రధాన సంఖ్యలు. నెక్స్ట్ మనకి ఇందులో పరిపూర్ణ సంఖ్య ఏంటి సార్, 6 పరిపూర్ణ సంఖ్య కదా. వీటి యొక్క సమితి ఏది అని అన్నాడు. సో వీటి యొక్క సమితి ఏది అన్నాడు. ఆయన కావాల్సింది ఏందన్నాడు, ట్విన్ ప్రైమ్స్ కావాలి. నెక్స్ట్ ఇంకోటి ఏం కావాలన్నాడు మనకు, సో పర్ఫెక్ట్ నెంబర్స్ కూడా కావాలి అన్నాడు. పర్ఫెక్ట్ నెంబర్స్, సో ప్రధాన సంఖ్యలు కూడా అడిగాడు అనుకోండి, సో ప్రైమ్ నెంబర్స్ కూడా కానీ అన్నాడు అనుకోండి. ప్రైమ్ నెంబర్ అంటే ఇంకొకటి ఏది మిస్ అయింది ఇందులో,
2 మిస్ అయింది. ప్రైమ్ నెంబర్ అంటే 2 మిస్ అయింది కదా. సో ఈ మూడిటి యొక్క సమితి అని అన్నప్పుడు అప్పుడు ఏమైతుంది 2, 3, 5, 6, 7 ఇది ఆన్సర్ అవుతుంది. సో 2, 3, 5, 6, 7 ఇందులో మనకు ఎవరెవరు ఉన్నారు? ప్రైమ్ నెంబర్ ఉంది, మనకు ట్విన్ ప్రైమ్స్ ఉంది, నెక్స్ట్ వచ్చేసి పర్ఫెక్ట్ నెంబర్ ఉంది. ఈ మూడు ఉన్నాయి. ఒకవేళ ఈ రెండే అడిగాడు కదా, ఈ రెండే అడిగినప్పుడు మనము ఈ రెండింటినే తీసుకోవాలి. సో ఈ రెండింటిని అడిగినప్పుడు ఈ రెండింటినే తీసుకోవాలి మనం. అంటే ఎవరెవరు వస్తారు? 3, 5, 6, 7. సో ఇది ఆన్సర్ అవుతుంది. ఇది ఆన్సర్ అవుతుంది అనమాట. ఇందులో ఎవరు అడిగా మనం? యుగ్మ సంఖ్యలు, నెక్స్ట్ శుద్ధ సంఖ్య అనొచ్చు, పరిపూర్ణ సంఖ్య అనొచ్చు. సో వీటిని ఇలా అనొచ్చు. అంటే ఇక్కడ చూడండి, నీకు పర్ఫెక్ట్ నెంబర్ అనే డెఫినేషన్ తెలిస్తే పెట్టగలం, నీకు ట్విన్ ప్రైమ్స్ అనే డెఫినేషన్ తెలిస్తేనే పెట్టగలం. ఇది మొన్న వచ్చిన బిట్ రీసెంట్ గా. సో కాబట్టి మనకు ఈ నెంబర్లు మాకెందుకు అని అనుకోవద్దు, ప్రతి దాని మీద కూడా క్వశ్చన్ వస్తుంది. మనకు ప్రీవియస్ క్వశ్చన్ ఒకసారి ఇలా ఇచ్చాడు. సో మనకు 3 అంకెలలో కనిష్ట ప్రధాన సంఖ్య ఏది అని అన్నాడు. సో 103, 107, 109 నన్ ఆఫ్ దీస్ అన్నాడు. లీస్ట్ 3 డిజిట్ ప్రైమ్ నెంబర్ అడిగాడు. ఇట్లా మనకు ఓన్లీ నెంబరే ఆయన అడిగింది, లెక్క చేయమని అనట్లేదు నిన్ను, ఓన్లీ నెంబర్ అడిగి. ఇది ఒక ప్రీవియస్ బిట్. సో మనకి ఇందులో లీస్ట్ 3 డిజిట్ ప్రైమ్ నెంబర్ అన్నాడు. సో 3 డిజిట్ ప్రైమ్ నెంబర్ ఇదేమో మొన్న రీసెంట్ గా వచ్చిన క్వశ్చన్. అంటే ఇందులో ఇది ఆన్సర్ ఇక. అంటే 3 అంటే ఆర్డర్ సెట్ చేస్తాడు. ఇప్పుడు ఇక్కడ 3, 5, 5, 7, 6 ఇవి ప్రైమ్ నెంబర్, ఇది ట్విన్ ప్రైమ్స్, ఇది పర్ఫెక్ట్ నెంబర్. ఇప్పుడు ఇది 3, 5, 6, 7. ఇప్పుడు 3, 5 పక్కన 7 ఉండొచ్చు, అట్లా ఏదైనా కావచ్చు. సార్ 2 ఉన్నాయి కదా, 2 సార్లు 5 తీసుకోవాలంటే తీసుకోకూడదు, ఒకటి వచ్చేస్తుంది. సో అలా అనమాట. సో రైట్, ఇప్పుడు ఇందులో లీస్ట్ 3 డిజిట్ ప్రైమ్ నెంబర్ ఏది అని అంటే, సో మనకి ఇందులో దీంట్లో అనలే 3 అంకెలలో కనిష్ట ప్రధాన సంఖ్య ఏది అన్నాడు. సో లీస్ట్ 3 డిజిట్ నెంబర్ అన్నాడు. అప్పుడు 101 ఈజ్ ద లీస్ట్. ఉన్నదా? మరి లేదు కాబట్టి నన్ను చాలా మంది ఏం చేశారంటే 103 పెట్టారు, ఇది చిన్నది కదా అని. ఆయన ఈ క్రింది వాణిలో అనలే 3 అంకెలలో చిన్న ప్రధాన సంఖ్య ఎవరు అని అన్నాడు. సో 3 అంకెలలో చిన్న ప్రధాన సంఖ్య ఎవరు అని అంటే ఏది అని అంటే, సో చిన్నది లేనప్పుడు లేదు అని పెట్టేస్తాం. ఎప్పుడైనా సరే నన్ ఆఫ్ దీస్ ఆన్సర్ పెట్టాలి అన్నప్పుడు కొంచెం ధైర్యం సరిపోదు మనకు. నన్ ఆఫ్ దీస్ నాకే వస్తుందా, మరి ఏంటిది క్వశ్చన్ తప్పైందా, నాకు అర్థం అయితే లేదా అని చెప్పేసి అనిపిస్తుంది. ఎప్పుడైనా కూడా ఆప్షన్ ఏ వచ్చినా, నన్ ఆఫ్ దీస్ వచ్చినా ప్రశ్న మళ్ళొకసారి చూడాలి. రెండోసారి చూసినా కూడా అదే విధంగా అనిపించింది అనుకోండి, అప్పుడు ఇది కరెక్టే అని చెప్పేసి కాన్ఫిడెంట్ గా పెట్టాలి. అంతేగాని ఏదో ఒకటి కాంప్రమైజ్ అయి పెట్టొద్దు. సో కాబట్టి ఇక్కడ క్రింది వాణిలో అనలే 3 అంకెలలో ప్రధాన సంఖ్య ఏది అని అన్నాడు. సో 101 లేకపోతే లేదని చెప్పేస్తాం. ఇవి కావు అన్నట్టే కదా దాని అర్థం, లేదు అని చెప్పేస్తాం. లేదులో మన ఆన్సర్ ఏంటంటే 101 అనమాట. సో రైట్, ఇలా మనం బేసిక్స్ నుంచి మనం స్టార్ట్ చేసుకుందాం. సో చెప్పాం కదా, సో మన దగ్గర 5 మంత్ర ఇన్స్టిట్యూషన్ లో, అశోక్ నగర్ 5 మంత్ర ఇన్స్టిట్యూషన్ లో ఆఫ్లైన్ క్లాసెస్ ఉన్నాయి. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కైనా కూడా, సో అర్థమెటిక్ రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ కు సంబంధించిన ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కూడా బేసిక్ లెవెల్ నుంచి, 0 లెవెల్ నుంచి, మీరు ఇప్పటివరకు ఏం నేర్చుకున్నారో అనవసరం, బేసిక్ లెవెల్ నుంచి చెప్పడం జరుగుతుంది అనమాట. మన దగ్గర సైక్లింగ్ బ్యాచ్ ఉంటే ఏ రోజు వచ్చినా ప్రాబ్లం లేదు. ఎవ్రీ మండే మాత్రం కొత్త చాప్టర్ తోటి స్టార్ట్ అవుతుంది. మీరు ఏ రోజైనా రండి, వచ్చిన రోజు నుంచి మాత్రం రెగ్యులర్ గా ఉండడానికి ట్రై చేసుకోండి. రెగ్యులర్ గా ఉండడానికి ట్రై చేయాలి, మిస్ కాకుండా చూడాలి. మీరు ఏ రోజు వచ్చినా వచ్చిన రోజు నుంచి రెగ్యులర్ గా ఉండండి. సో అలా మనకు ఆఫ్లైన్ క్లాసెస్ మనకు జరుగుతున్నాయి అనమాట. సో మీరు చెప్పాం కదా, మీరు వచ్చి 1 రోజు 2 రోజులు డెమో విన్న తర్వాతనే మీరు డిసిషన్ తీసుకోండి, లేదా మా స్టూడెంట్స్ని అడిగిన తర్వాతనే డిసిషన్ తీసుకోండి. సో రైట్, థ్యాంక్ యూ.